changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్యదాన నిమిత్తమై యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను అని లేఖనము సెలవిచ్చుచు ఉన్నది. ప్రియులారా, వాక్యం వింటున్న మనతో దేవుని యొక్క వాక్యం చెప్పేది ఏంటి అని అంటే, దేవుని యొక్క ఆత్మ అంత్య దినాల్లో యవనుల మీద కుమ్మరిస్తాను అని ఏవేలు ప్రవక్త ద్వారా చెప్పబడినట్లుగా మన మీద దేవుని ఆత్మ కుమ్మరించబడాలనేది దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ వరాల చేత అలంకరింపబడి యవన ప్రాయంలోనే దేవుని చేతిలో బహుబలంగా వాడబడాలి. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలగాలని ఈ లేఖనము సెలవిచ్చుచున్నది. నేను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించి నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదును అనే మాటను మనం లేఖనాల్లో గమనిస్తూ ఉన్నాం. దేవుడు మన సంతతిని ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ప్రియులారా, చాలా సందర్భాల్లో కొంతమందిని మనం గమనిస్తే తరము తర్వాత తరము మరింత శాపానికి లోనవుతున్న వారుగానే ఉంటారు, కానీ ఆశీర్వాదం కొదువైపోయి తరము తర్వాత వారు మరింత పేదరికంలోనూ మరింత శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. వాక్యం వింటున్న మన జీవితాల్లో దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించి నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదును అనే లేఖనము సెలవిచ్చుచున్నది. ప్రియులారా, బహుశా వాక్యం వింటున్న నీ జీవితంలో నీ సంతతి మీద దేవుని ఆత్మ కుమ్మరించబడుతున్నప్పటికీ గ్రహించలేని వ్యక్తిగా నీవు ఉన్నావేమో. దేవుని ఆత్మ పదే పదే నిన్ను ప్రేరేపిస్తూ దేవుని యొక్క పనిలో పాలుభాగస్తులుగానో దేవుని యొక్క నామ మహిమార్థమై బ్రతకాలని పలుమార్లు దేవుని ఆత్మ నిన్ను దర్శిస్తున్నప్పటికీ గమనించలేని అంధుడుగా ఉన్నావా? ప్రియా దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తానని లేఖనం సెలవిస్తుంది. దేవుడు మాట తప్పేవాడు కాదు. మనుషులంగా మనం మాట ఇచ్చి మర్చిపోతాం, మనుషులంగా మనం వాగ్దానం తీసుకుని వాగ్దానానికి తగ్గినట్టుగా బ్రతకకపోతాం, కానీ దేవుడు ఎన్నడూ మాట తప్పేవాడు కాదు. ఆయన మాట ఇస్తే ఆయన మాట నిలబెట్టుకునేవాడు. మనం ఉన్నా లేకున్నా భూమి తలకిందులైనా సరే ఆయన మాట నెరవేరకుండా మారదు. ఆయన మాట, ఆయన నోటి నుంచి వచ్చిన వచనము ఈ భూమి మీద కార్యాన్ని జరిగించకుండా ఉండదని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియులారా, నీ సంతతిని నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తానని దేవుని వాక్యం చెప్తుంది. నమ్ము, ప్రార్థించు, పొందుకో, మేలు పొందుకో, ఆశీర్వాదాలు పొందుకో. ఈరోజున ఎంతోమంది దేవుని భయభక్తులు కలిగి ఉండడాన్ని బట్టి అనేక ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉన్నారు. ప్రియులారా, తల్లిదండ్రులు విడిచిపెట్టిన, అయిన వారు బంధువులందరూ విడిచిపెట్టిన ఈరోజున ఎంతోమంది దేవుని చేతిలో దేవుని యొక్క కృప ద్వారా అనేకలు ఆశీర్వాదకరంగా ఉన్నారు. మా కుటుంబం దానికి అదొక ఉదాహరణ. దేవుని వాక్యము మనం కూడా నమ్మగలిగినట్లయితే, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించి నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను. అక్షరాల మా తల్లిదండ్రుల జీవితాల్లో దేవుడు ఈ వాక్యాన్ని నెరవేర్చి ఉన్నారు. దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించి మా మీద తన ఆత్మను ఉంచి మమ్మల్ని దేవుడు అనేకులకు ఆశీర్వాదకరంగా పరిచర్యలో వాడుకుంటున్నారు. ప్రియులారా, ఆయన మాట తప్పేవాడు కాదు. ఆయన మాట ఇస్తాడంటే, మాట ఇస్తే ఆయన నెరవేర్చక మానడు. నమ్ము, వాగ్దానాన్ని గట్టిగా హత్తుకుని జీవించు, ప్రార్థించు, పొందుకో. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవునికి వందనాలు. మా ప్రియులు అందరూ విశ్వసిస్తూ ఉన్నారు. వారి జీవితాలని ఆత్మను కుమ్మరించి వారి జీవితాల్లో ప్రభా మేలులు, ఆశీర్వాదాలు అనేక తరాలకు వారు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా నీ కృపను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. వాక్యం వింటున్న ప్రియులందరి జీవితాలు అద్భుతాలు జరిగించమని అయ్యా ప్రభా దేవుని ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మను కుమ్మరించి కొలత లేని ఆత్మను కుమ్మరిస్తానని సెలవిచ్చిన దేవుడో గనుక అటు విధంగా మా ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. కరుణామయుని సిఎస్ఐ సంఘము పునాదిపాడు వారు నిర్వహించు రక్షణ సువార్త మహాసభలు తేదీలు ఏప్రిల్ 23, 24, 25 తేదీలలో అనగా మంగళ, బుధ, గురువారములలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు జరుగును. స్థలం బండారు వెంకట సుబ్బారావు గారి పొలంలో సచివాలయం 2 ప్రక్కన పునాదిపాడు. ప్రసంగికులు రెవరెండ్ ఎస్ అలెగ్జాండర్ గారు,
ట్రెజరర్ కేజీ డయాసిస్ విజయవాడ బ్రదర్ మంజిత్ పాల్ గారు బీదర కర్ణాటక. నేను ఆపుకున్నా ఒకరోజు. ప్రభు నన్ను ఆ వేదన పుట్టించి ఆపిచ్చాడు. నీ వల్ల కాదు, నువ్వు ఆగిపో. ఒకవేళ నేను ఆగకపోయి ఉంటే బహుశా ఏదో తలాంతో తోసుకుంటూ బతుకు అలానే వెళ్ళిపోయాను. కానీ ఆగిపోతా వచ్చా. ఆ రోజు చెప్తా వచ్చా, ప్రభా నాకు నీకంటే ఎక్కువ ఎవరు లేరు ప్రభా. పరిచర్య నీకంటే ఎక్కువ కాదు, తలాంతు నీకంటే ఎక్కువ కాదు, ఆత్మల రక్షణ నీకంటే ఎక్కువ కాదు. నాకు నువ్వే ఎక్కువ అన్నిటికంటే, నాకు నువ్వే ఎక్కువ అందరికంటే, నాకు నువ్వు అన్నిటికంటే ఎక్కువ ప్రభా. ఐ జస్ట్ డోంట్ కేర్ ఫర్ ఎనీ. శ్రీమతి బ్లెస్సీ వెస్లీ గారు క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రి. నీకెవ్వరు లేకపోయినా, ఏ అండబలం లేకపోయినా, ఏ సపోర్ట్ లేకపోయినా, నిన్ను లేవనెత్తి ఎవ్వరు లేకపోయినా, నీకు ఒక్క దేవుడు ఉంటే, యోసేపు తండ్రి దగ్గర, తల్లి దగ్గర, అన్నదమ్ముల దగ్గర ఏం మిస్ అయ్యాడో కానీ దేవుడు దానికి ఎన్నో రెట్లు అధికంగా యోసేపుకు అనుగ్రహించాడు. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని గట్టిగా పట్టుకున్నప్పుడు ఒక కష్టం తర్వాత ఒక కష్టం. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఏంటండి సాతాన్ నా మీద ఏమైనా పగబట్టేశాడా, వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్, దేవుడు మర్చిపోయాడా, ఈ డౌట్ వస్తుంది కొన్నిసార్లు. ఏం జరుగుతుంది? ముఖ్య అతిథులు రెవరెండ్ ఎంఆర్ జేజే ప్రకాష్ గారు, డీనరీ చైర్మన్ మానికొండ. సభ ప్రారంభికులు రెవరెండ్ కె అశోక్ కుమార్ గారు, డీనరీ చైర్మన్ పోరంకి. దైవ సేవకులు రెవరెండ్ జి యోహాన్ గారు, పారిష్ గురువులు వణుకూరు. పాస్టర్ కలపల జాన్ గారు, పెనుయేలు కల్వరి ప్రేమ మినిస్ట్రీస్ నందిగామ. సువార్త గాయకులు బ్రదర్ ఎం డానియల్ గారు. యూత్ మీటింగ్ 2024 ఏప్రిల్ 24న ఉదయం 9 గంటలకు కరుణామయుని సిఎస్ఐ చర్చ్ నందు జరుగును. బైబిల్లోని మీ సందేహాలకు దైవజనులు సమాధానములు ఇచ్చెదరు. కన్వీనర్ వి రిచర్డ్ రంజన్ శాంసన్ గారు. స్వార్థికులు ప్రేమతో ఆహ్వానించేవారు రెవరెండ్ డీకన్ వి దేవసాయం గారు, కరుణామయుని సిఎస్ఐ సంఘము